తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీ ప్రజలందరికీ పేరు పేరున్న నమస్తే, జై భీమ్ తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమాన్ని డాక్టర్ విశారద మహారాజ్ గారి రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి అనేక జిల్లాలలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ప్రభుత్వ బడులలో చదువుకునేటటువంటి పిల్లలు అనేక మంది కాలినడకన నడుస్తూ ఎన్నో కిలోమీటర్ల పొడవున స్కూల్ కు నడుచుకుంటూ వెళ్లి వాళ్ళు చదువుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు పేద ప్రజలు అటువంటి పేద విద్యార్థులకు మరి బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పించి వారికి నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకనంటే ఈ రోజు మరి ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగానైతే ఇంటికొచ్చి ఆ విద్యార్థిని తీసుకుపోయి మరి ఆ స్కూల్లో చదివించి సాయంత్రం మళ్లీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసేటటువంటి ఒక సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నదో అదే విధంగా పేద ప్రజలు పేద పిల్లలు ఎవరైతే ప్రభుత్వ బడులలో చదువుతా ఉన్నారో వీరందరికీ ప్రభుత్వం వెంటనే ఆడవాళ్లకు కాదు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పించాల్సింది. మరి ఈ యొక్క పేద ప్రజలైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ బడులలో చదివేటటువంటి పిల్లలకు బస్ సౌకర్యం ఉచితంగా అందించి వీళ్ళకు నాణ్యమైనటువంటి విద్య మరియు ఆహారం అందించేటటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి, అందించాలని చెప్పేసి గౌరవ శ్రీ డాక్టర్